హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ అదేవిధంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, ఆదిబట్ల, గట్కేసర్, పంజాగుట్ట, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురవగా, ఇక ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదు కానున్నాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో మాత్రం అల్పపీడన కారణంగా తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అండమాన్లో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, చిత్తూరు ప్రాంతాల్లో రాత్రికి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. మధ్య తెలంగాణ జిల్లాలో మాత్రం అత్యధికంగా వర్షాలుంటాయి అన్ని ప్రాంతాలతో పోలిస్తే. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.